ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. కొత్త ఆఫీస్ ప్రారంభించేందుకు ఎమ్మెల్సీ కవిత సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ జాగృతి నూతన ఆఫీసును ప్రారంభించనున్నారు. బంజారా హిల్స్ లోని కవిత ఇంటి సమీపంలోనే జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పూజ అనంతరం కవిత మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపైనే తన మొదటి కార్యాచరణ మొదలు పెట్టనున్నారు కవిత. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై జూన్ 4న ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పిలుపు ఇవ్వనున్నారు కవిత. ఎమ్మెల్సీ కవిత నూతన ఆఫీస్ ప్రారంభోత్సవానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నూతన కార్యాలయానికి సంబంధించి భూమి పూజ చేయబోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పొలిటికల్ గా పెద్ద చర్చనీయంగా అంశంగా మారినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. గత కొద్ది కాలంగా కవిత బీఆర్ఎస్ లో అనేక అంశాలను లేవనెత్తుతూ వస్తుంది. కేసీఆర్ కి రాసిన లేఖతోటి అది పూర్తి స్థాయిలో బహిరంగంగా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె స్వతహాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. అయితే మనం ఇటీవల కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేవలం ట్విట్టర్ లో పోస్టులు పెట్టడమే కాదు, దాని గురించి ఉద్యమ కార్యాచరణ తీసుకోవాలంటూ కూడా ఆమె కమెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు ప్లాన్ చేసినటువంటి కవిత ఈరోజు ఆఫీస్ కార్యాలయానికి భూమి పూజ చేస్తుంది. దీంతో ఏదైతే భారత జాగృతి తెలంగాణ జాగృతి ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఆమె సిద్దమవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బీఆర్ఎస్ లో అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. వివాదాస్పదంగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలంతా ఒకవైపు, ఇటు భారత జాగృతి ఒకవైపుగా నిలబడే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే కేవలం ట్విట్టర్ లో పోస్టులు పెట్టి వదిలేయడం ఏంటి, బీఆర్ఎస్ నేతలు దీని మీద ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటూ ఆమె నిలదీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ఇందిరా పార్క్ దగ్గర ఈ కార్యక్రమం చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే ఉంటే కేసీఆర్ కు మద్దతుగా ఉన్నటువంటి అందరూ వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా కవిత ప్లాన్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు వస్తారా రారా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ తైనయ్య కవిత తిరుగుతున్నప్పటికీ కూడా అక్కడ లోకల్ గా ఏర్పాటు చేసేటువంటి ఫ్లెక్సీల్లో గానీ, అక్కడ ఏర్పాటు చేసే హోర్డింగ్స్ లో గానీ అక్కడ ప్రోటోకాల్ పాటించడం లేదు, టీఆర్ఎస్ వాళ్ళ నాయకుల ఫోటోలు పెట్టట్లేదు అన్న చర్చ కూడా సాగుతున్నటువంటి సందర్భం మనం చూడుకోవచ్చు. నిన్న ఇటు మంచిర్యాల పర్యటనలో అయితేనేమి, రామగుండం పర్యటనలో అయితేనేమి అక్కడ ప్రోటోకాల్ ఇష్యూ కూడా లేవనెత్తినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ అంశంలో కవిత ఏ సబ్జెక్ట్ మీద, ఏ అంశం మీద ఇటు బీఆర్ఎస్ ని గానీ, బీఆర్ఎస్ నేతలు గానీ విమర్శించినటువంటి నేపథ్యంలో ఆ అంశాలపైన కవిత మాట్లాడినటువంటి అంశాలపైన ఎవరు బీఆర్ఎస్ నేతలు స్పందించద్దన్న ఇండికేషన్స్ కూడా అధినాయకత్వం నుండి వెళ్లడంతో అక్కడ ఎవరు కూడా స్పందించట్లేదు. అయితే ఈ జాగృతి సంస్థ ఆఫీస్ ఓపెన్ చేయడం, ఆ తర్వాత 4వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎంతమంది పాల్గొంటారు, ఈ కార్యక్రమానికి వస్తారా రారా అనేది మాత్రం కొంత చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. అజయ్, అంటే కవిత నూతన కార్యాలయం కోసం భూమి పూజలు కావచ్చు, అలాగే జాగృతి టీమ్స్ తో వరుస సమావేశాలు కావచ్చు, మరోవైపు సొంత కార్యాచరణతో ముందుకు వెళ్లడం కావచ్చు, దేనికి సంకేతంగా భావించాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇటు జాగృతి టీమ్స్ ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నాయి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి చర్చకు దారితీస్తూ ఉంది? ఖచ్చితంగా చూడవచ్చు, జాగృతి సంస్థను ఆమె స్ట్రెంథెన్ చేస్తున్నాను. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా నేను జాగృతి కోసం పనిచేశాను. ఇప్పుడు కూడా జాగృతి సంస్థ ద్వారా అనేక అంశాలపైన ప్రజలను జాగృతం చేస్తానని చెప్పుకోవడానికైతే బాగానే ఉంటుంది. కానీ అది బీఆర్ఎస్ లో ఇంటర్నల్ గా ధిక్కార స్వరం వినిపిస్తూ ఈ కార్యక్రమాలు చేయడం అయితే మాత్రం కొంత చర్చనీయంగానే అంశంగానే చెప్పుకోవచ్చు. గతంలో జాగృతి ద్వారా కార్యక్రమాలు చేసినప్పుడు అక్కడ లోకల్ ఎమ్మెల్యేల నుండి గానీ, లోకల్ లీడర్ల నుండి గానీ ఖచ్చితంగా మద్దతు అనేది లభించేది. అనేకమైనటువంటి జాగృతి కార్యక్రమాలు, ఇటు బతుకమ్మ కార్యక్రమాలు అయితేనేమి, లేదా ఇతర సాంస్కృతిక అంశాలపైన ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో కూడా అక్కడ లోకల్ టీఆర్ఎస్ నాయకుల నుండి మద్దతు అనేది లభించేది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఏదైతే కేసీఆర్ కు లేఖ రాయడానికి ముందు, లేఖ రాయడానికి తర్వాత అనే రకంగా జాగృతి కార్యక్రమాలను మనం డివైడ్ చేసి చూడవచ్చు. అయితే జాగృతి పేరుతోటి కవిత చేస్తున్నటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ లో అయితే ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ కార్యక్రమాలలో పాల్గొనాలా లేదా అన్న దానిపైన లోకల్ లీడర్లు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం చూడవచ్చు. ఎందుకంటే నాయకత్వం నుండేమో ఆ కార్యక్రమాలలో పాల్గొనాల్సిన అవసరం లేదు, లేదా
ఆ జాగృతి అంశం కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భంగా కవిత చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలపైన చేసినటువంటి వ్యాఖ్యలపైన స్పందించాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్లిన నేపథ్యంలో కేసీఆర్ మా నాయకుడు అంటూ ఇతర నాయకులపై చేసేటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఇప్పటికైతే ఎవరు స్పందించట్లేదు. అందరూ అంటే మాట్లాడే నేతలంతా కూడా మా నాయకుడు కేసీఆర్ అంటూ మాట్లాడుతున్నారు తప్ప కవితను నేరుగా విమర్శించినటువంటి పరిస్థితి లేదు. అంటే కవితను విమర్శించొద్దన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా అవి ఫాలో అవుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే కవిత మాత్రం మా నాయకుడు కేసీఆర్ అంటూనే ఆయన పక్కన ఉన్నటువంటి దయ్యాలు ఉన్నాయి, ఆయనను మిస్గైడ్ చేస్తున్నారు, నా లేఖ లీక్ కావడానికి కారణం ఎవరు, ఆ లీకుల వీరులు ఎవరు అంటూ ఆమె క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఆ లీకుల వీరులు ఖచ్చితంగా బీఆర్ఎస్ లో మెంబర్స్ అయ్యి ఉంటారు, ఈయన బీఆర్ఎస్ నాయకులు అయ్యి ఉంటారు అని కూడా చర్చ జరుగుతున్న టైంలో ఖచ్చితంగా ఇందిరా పార్క్ వద్ద చేసేటువంటి ధర్నా అయితేనేమి, ఈ రోజు మరి కాసేపట్లో పూజ చేయబోతున్నటువంటి కార్యాలయం అయితేనేమి, ఈ అంశంలో మాత్రం బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరొక దుమారం అయితే బీఆర్ఎస్ లో రేగుతుందని చెప్పుకోవచ్చు. నాయకులు ఎటువైపు, ఇటు కేసీఆర్ వైపు అంటే కేటీఆర్ వైపు ఉండాలా, లేదా బీఆర్ఎస్ పక్షం వైపు ఉండాలా, లేకపోతే జాగృతి వైపు కవిత వైపు ఉండాలా అనేది మాత్రం తెలుసుకునే పరిస్థితి నాయకులకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.